అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీని విధించినటువంటి జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినం, సంవిధాన్ హత్యా దివస్‌గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం గురువారం ఒక గెజిట్ నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యం గొంతు నిలిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైళ్లలో పెట్టారు. మీడియా గొంతు నొక్కేశారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ని సంవిధాన్ హత్యా దివస్గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించినటువంటి వేదనని, దాన్ని ఎదిరించి నిలబడినటువంటి యోధులను ఆ రోజున మనం గుర్తు చేసుకుందాం అని అమిత్ షా ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఈ ప్రకటన పైన ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్యా దివస్ మనకు గుర్తు చేస్తుంది. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసినటువంటి చీకటి దశ కారణంగా నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరిని స్మరించుకునే రోజు ఇది అని ప్రధాని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ భారతదేశపు ప్రధానమంత్రిగా అధికారం చెలాయిస్తున్నటువంటి కాలం అది. దేవకాంత్ బారువా అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు ఇందిరాయే ఇండియా అని వ్యాఖ్యానించే స్థాయికి వ్యక్తి ఆరాధన ఆ రోజుల్లో పెరిగిపోయింది. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. 1975 జూన్ 12వ తేదీ నాడు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగన్మోహన్ సిన్హా ఒక తీర్పుని వెలువరించారు. లోక్సభకు శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అనేది ఆ తీర్పు సారాంశం. అంతేకాదు దాదాపు 6 సంవత్సరాల పాటు ఆమె రాజకీయ ప్రత్యక్ష జోక్యం పైన కూడా కోర్టు ఆంక్షలు విధించింది. ఇంకేముంది, కాంగ్రెస్ నాయకులు కంగు తిన్నారు. మాకు న్యాయస్థానాలతో పని లేదు, రాజ్యాంగంతో పని లేదు, ఇందిరాగాంధీయే కావాలి అని ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు సర్వోదయ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఇందిరాగాంధీ గద్దె దిగిపోవాల్సిందేనని ఆందోళన చేశాయి. అలా పోరాడినటువంటి వాళ్ళలో అటల్ బిహారీ వాజ్పేయి, అశోక్ మెహతా, మొరార్జీ దేశాయ్, ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు ఎందరో సీనియర్ నాయకులు ఉన్నారు. పరిస్థితి చేజారిపోతున్నటువంటి సంగతి గమనించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి భారతదేశం పైన అత్యవసర పరిస్థితిని విధించింది. అంటే ఎమర్జెన్సీని విధించింది. అంటే ప్రజల ప్రాథమిక హక్కులు రద్దు చేయబడ్డాయి. పత్రికా స్వాతంత్ర్యం హరించబడింది. తర్వాత కొద్ది నెలలకి పత్రికల హక్కుల కోసం పోరాడేటువంటి ప్రెస్ కౌన్సిల్ కూడా రద్దు చేయబడింది. అట్లాగే దేశంలో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఆనంద్ మార్గ్ లాంటి ఎన్నో సంస్థలు నిషేధానికి గురయ్యాయి. కమ్యూనిస్టులు మొదట ఎమర్జెన్సీని బలపరిచారు. తెలుగు కవులు నిర్లజ్జగా ఆమె ఇందిరాగాంధీ భద్రకాళి, మహాశక్తి అని కవితలు రాశారు. 25 జూన్ అర్ధరాత్రి ఆనాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీ డాక్యుమెంట్ పైన సంతకం చేసి ఆమోద ముద్ర వేశారు. దేశంలో ఉన్నటువంటి పత్రికలన్నీ తమ నిరసన తెలియజేయడం కోసం సంపాదకీయ స్థలాన్ని తెల్లగా వదిలేశాయి. ఆల్ ఇండియా రేడియోలో ప్రభుత్వం సెన్సార్ చేసినటువంటి వార్తలు మాత్రమే వచ్చేవి. దాదాపుగా 1.5 మంది దేశ పౌరులు జైళ్ల పాలయ్యారు. వినోబా భావే శిష్యుడు ప్రభాకర శర్మ ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఒక జాబు రాసి ఆత్మహత్య చేసుకోవడంతో ప్రజా ఉద్యమం మొదలైపోయింది. సుప్రీంకోర్టులో కేసు వేశారు. మొదట ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కోర్టు స్పందిస్తుందని అంతా ఆశించారు. అయినప్పటికీ చివరకు ఒక హెచ్ఆర్ ఖన్నా మాత్రమే ఎమర్జెన్సీని వ్యతిరేకించారు. మెజారిటీ బెంచ్ ఎమర్జెన్సీని వ్యతిరేకించలేకపోయింది. సుప్రీంకోర్టులో కృష్ణ అయ్యర్ ఇందిరాగాంధీకి షరతులతో కూడినటువంటి తీర్పుని వెలువరించారు. ఆమె లోక్సభలో ఓటు వేయకూడదు, మాట్లాడకూడదని తీర్పులో ఉంది. దాంతో ఇందిరాగాంధీ రెచ్చిపోయి రాజ్యాంగంలో ఉన్నటువంటి 352వ అధికరణం ప్రకారం అత్యవసర పరిస్థితిని విధించారు. ఇక దుర్మార్గం మొదలైంది. పార్లమెంటును కాదు సరికదా, కనీసం తన మంత్రివర్గ సహచరులను కూడా ఆమె సంప్రదించలా. కళాలకు, గళాలకు నిగళాలు మొదలైనవి. ఇందిరాగాంధీ అనుమతితోనే పత్రికలు సంపాదకీయాలు రాయాలి, పతాక శీర్షికలు పెట్టాలి. ఇంత జరిగిన హిందూ వంటి 1-2 పత్రికలు ఇందిరాగాంధీకి మద్దతు పలికి ప్రకటనలు సంపాదించుకున్నాయి కూడా. ప్రజలపైన దమనకాండ మొదలైంది. శ్రీమతి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ వివాహితులకు, అవివాహితులకు కూడా లక్షలాది సంఖ్యలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేశాడు. బుల్డోజర్లు పెట్టి ఢిల్లీలో ఉన్నటువంటి కాలనీలు కూల్చిపాడేశాడు. భారత్ మాతాకి జై అన్న వాళ్ళని జైల్లో పెట్టారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారిని ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో పెట్టి
2.5 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిప్పారు. చేతికి బేడీలు వేశారు. అలాగే వి. రామారావు మాజీ సిక్కిం గవర్నర్ అట్లాంటి వాళ్ళు ఎందరో ఆనాడు ముషీరాబాద్ జైల్లో ఉన్నారు. నల్లకుంట శంకర మఠంలో పూరి జగద్గురు శంకరాచార్యుల వారు వచ్చి ప్రవచనం చేస్తున్నారు. ఎందరో భక్తులు పట్టుపంచలు కట్టుకుని భక్తిగా వినడానికి వచ్చారు. ఈ ఇందిరాగాంధీ దుర్మార్గురాలు దేశం పైన అత్యవసర పరిస్థితిని విధించి ప్రజల్ని హింసిస్తూ ఉంది అని ఆయన ప్రసంగం ప్రారంభించారు. అంతే దాదాపు 3 నిమిషాల్లో శంకర మఠంలో ఒక్క భక్తుడు కూడా లేడు. అంతా తొలగ దిక్కుకు పారిపోయారు. ఇందిరాగాంధీ అంతటితో ఊరుకోలా. తన పదవిని శాశ్వతపరచుకోవడం కోసం 5 ఏళ్ల లోక్సభ కాలపరిమితిని 6 ఏళ్లు చేసింది. హాజీ మస్తాన్ వంటి బొంబాయి స్మగ్లర్లతో పాటుగా అకళంక దేశభక్తులను సెల్స్లో పెట్టి చెప్పకూడదు, అంటే స్మగ్లర్స్తో దేశభక్తులను కలిపి సెల్స్లో పెట్టిందనమాట. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అత్యుత్సాహంతో ఎమర్జెన్సీని అమలుపరిచారు. మీసా చట్టాన్ని విధించి, అంటే అంతర్గత భద్రతా చట్టం, దాన్ని విధించి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా జైలులో పడేసి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎందరో ప్రముఖ నాయకులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. మారువేషాలతో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. శ్రీమతి గాంధీ క్రమంగా తన పలుకుబడిని జాతీయ అంతర్జాతీయ రంగాల్లో కోల్పోయింది. మొత్తం భారత ఖండంలో ఆమె భయోత్పాతం సృష్టించింది. కేవలం పదవీ కాంక్ష కోసం. ఈ వివరాలేవి ఈ తరం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ చీకటి చరిత్ర జరిగి సరిగ్గా 2024 జూన్ 25 నాటికి 49 సంవత్సరాలైంది. ఎమర్జెన్సీ సమయంలో జైల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుడు బాలాసాహెబ్ దేవరస్కి ఆమె ఒక సందేశం పంపించింది. మిమ్మల్ని విడుదల చేస్తాం, నిషేధం తొలగిస్తాం, ఎన్నికల్లో నాకు మద్దతునివ్వండి అని. అందుకు బాలాసాహెబ్ దేవరస్ అంగీకరించలేదు. ఎమర్జెన్సీని ఎత్తేయకుండానే ఆమె ఎన్నికలు ప్రకటించింది. 1977 మార్చి 2వ తేదీ నాడు ఎన్నికల ప్రకటన వచ్చింది. వెంటనే బాబు జగజీవన్ రావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతా పార్టీ పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకుముందు కాంగ్రెస్కి లోక్సభలో 350 సీట్లు ఉండేవి. ఎన్నికల తర్వాత 153 మాత్రమే వచ్చాయి. సోషలిస్ట్ పార్టీ నాయకుడు రాజనారాయణ్ చేతిలో శ్రీమతి ఇందిరాగాంధీ రాయ్బరేలీ నియోజకవర్గంలో ఘోర పరాజయం పొందింది. ఆ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు త్రిదళ సైన్యాధికారుల్ని పిలిచి దేశంలో మిలిటరీ పాలన పెడదాం అని సూచించింది ఇందిరాగాంధీ. అందుకు త్రిదళాధిపతులు ఒప్పుకోలే. తెల్లారేసరికి శ్రీమతి గాంధీ ఓడిపోయింది. ఉదయం ఎమర్జెన్సీ ఎత్తేయబడింది. అప్పుడు జరిగినటువంటి రాక్షస కాండపైన ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎండ్ ఆఫ్ అన్ ఎరా అని కులదీప్ నాయర్ ఒక పుస్తకం ఆంగ్లంలో రాశారు. అట్లాగే అత్యాచార పర్వం, జన విజయం అని 2 పుస్తకాలు 1977లో శ్రీ ముదిగొండ శివప్రసాద్ రాశారు. అట్లాగే ఘనశ్యామల ప్రసాద్ గారు ప్రజా పోరాటం పేరుతో ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పోరాటాన్ని వివరించే ప్రయత్నం చేశారు. మొరార్జీ దేశాయ్ భారత ప్రధానిగా పదవి విరమణ చేశారు. ఇంతటి ఎమర్జెన్సీలో కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వెనకనే బలంగా నిలబడింది. చూడండి చిత్రం. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఎప్పుడూ విరుద్ధమే. 40 స్థానాలకు గాను 39 స్థానాలు గెలుచుకునింది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో. ఎన్నో కుటుంబాలు ఎమర్జెన్సీ కాలంలో చితికిపోయినాయి. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం ఊరికే పోలే. సంజయ్ గాంధీ ఆ తర్వాత కొద్ది కాలానికే న్యూఢిల్లీలో విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైనారు. శ్రీమతి గాంధీని ఆమె అంగరక్షకుడే కాల్చి చంపాడు. ఎమర్జెన్సీ కాలంలో కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు గడ్డాలు పెంచుకుని తెల్లగొడ్డలు చుట్టుకుని మారువేషాల్లో తిరిగారు. ఎవరికీ తెలియకుండా ఎక్కడి నుంచో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కరపత్రాలు వస్తూ ఉండేవి. ఎమర్జెన్సీ తర్వాత మొరార్జీ దేశాయ్ షాక్ కమిషన్ని నియమించారు. వల్లూరి బసవరాజు అనేటువంటి కాంగ్రెస్ నాయకుడు మొరార్జీ దేశాయ్ కమిషన్ ఏజెంట్ అని అపహాస్యం చేశారు. 1975 ఎమర్జెన్సీని ప్రత్యక్షంగా చవిచూసినటువంటి వాళ్ళు, శిక్షలు అనుభవించినటువంటి వాళ్ళు ఇప్పటికీ కొందరు జీవించే ఉన్నారు. ఆంధ్రదేశంలోని కవులెందరో ఇందిరాగాంధీకి పాదాభివందనం చేసి ఆమె స్తుతి గీతాలు రాసి సుఖజీవనం సాగించారు. కృష్ణాపత్రిక సంపాదకుడు విరాట్ల వెంకటేశ్వర్లు, శ్రీవాణి ఆధ్యాత్మిక పత్రిక సంపాదకుడు కొమరగిరి కృష్ణమోహన్ రావు వంటి వాళ్ళని ఎందరినో ఆమె జైళ్ల పాలు చేసింది. వాళ్ళ కుటుంబాలు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా దేశవ్యాప్తంగా జరిగింది. 20 సూత్రాల పథకం అనే ఒక ప్రణాళికను ప్రవేశపెట్టి ఆకాశవాణి ద్వారా ప్రచారం చేయించింది. ఈ కవి సమ్మేళనాలలో మన ప్రముఖ తెలుగు కవులంతా పాల్గొని ఎమర్జెన్సీని సమర్థించి పారితోషికాలు తెచ్చుకున్నారు సిగ్గు లేకుండా. జయప్రకాష్ నారాయణ ఎంతో శ్రమపడి సాధించినటువంటి జనతా పరివర్తనని చరణ్ సింగ్ అనే జాట్ నాయకుడు నీరు కార్చాడు. తర్వాత ప్రధాని పదవి పైన ఆశతో ఇందిరాగాంధీతో చేతులు గెలిపి మొరార్జీ ప్రభుత్వాన్ని కూలదూశాడు. అరుణ్ జైట్లీ, రామకృష్ణ హెగ్డే, మధు దండావతి వంటి మేధావర్గానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా ఎమర్జెన్సీ టైంలో జైళ్ల పాలయ్యారు. రాజ్యాంగానికి 39 సవరణలు చేయించారు. ఇంత జరిగినా
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాలు, సోనియా గాంధీకి దేవాలయాలు కట్టడాలు ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయంటే ఈ ప్రజలలో ఇందరి వివేకాన్ని, దేశభక్తిని మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి కూడా. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జరిగినటువంటి దమనకాండ గురించి మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ని ఎమర్జెన్సీ టైంలో మద్రాసు సెంట్రల్ ప్రిజన్లో పోలీసు దెబ్బల నుంచి రక్షించే ప్రయత్నం చేసినందుకు చొక్కలిగా చిట్టిబాబు అనేటువంటి వ్యక్తిని పోలీసులు క్రూరంగా హింసిస్తే అతను ఆ గాయాలతో చచ్చిపోయాడు. ఒక సినీ నటి, సామాజిక కార్యకర్త అయినటువంటి స్నేహలతారెడ్డి తనను వ్యతిరేకించిందని బెంగళూరు జైల్లో టార్చర్ పెట్టించి చంపించేసింది ఆ నియంత ఇందిరాగాంధీ. నేను రాత్రిపూట నిశ్శబ్దంలో స్నేహలత జైలు సెల్ నుంచి చేసేటువంటి ఆర్తనాదాలు వినలేక తలడిల్లిపోయేవాడిని అంటూ జనతా పార్టీ నాయకుడు మధు దండావతి దుఃఖించాడు. హఠాత్తుగా అర్ధరాత్రి పోలీసులు ఇంటి తలుపులు తట్టి ఇంటి పెద్ద ఆయన పట్టుకుపోయారు, జైల్లో పెట్టారు, చావచితగొట్టారు. ఎన్ని రోజులైనా కోర్టులో ప్రవేశపెట్టాల. అసలు ఆ మాటకు వస్తే కోర్టులే లేవు. ఏదో రాజకీయ పార్టీకి పనిచేస్తుండడం ఆ ఇంటి పెద్ద చేసిన అతి పెద్ద తప్పు. కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకుని లాకప్పులో వేసి దండించారు, పట్టుకుని వాయించి పారేశారు. యువతి యువకులను పోలీసులు బలవంతంగా ఎత్తుకుపోయి హాస్పిటల్లో కట్టేసి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి పడేశారు. ఆఫీస్కి ఒక్క నిమిషం ఆలస్యమైందని ఒక ఉద్యోగికి ఉద్యోగం పీకి పడేశారు. నీ డబ్బు నీది కాదు, నీ ఆస్తి నీది కాదు, నీ ఇల్లు నీది కాదు, అన్ని సబ్ జైళ్లు నిండిపోయినాయి. కొన్ని పాఠశాలలను కూడా జైళ్లు చేసేసి వాళ్ళకున్న వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం రక్షక భటులే అత్యాచారాలకు తెగబడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. తన సొంత ప్రజలపైనే ఆ ప్రభుత్వ అధికారులు అఘాయిత్యాలకు పాల్పడి చెప్పుకోవడానికి, కనీసం గొంతెత్తి మాట్లాడడానికి కూడా అవకాశం లేకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇచ్చిన బట్టే కట్టుకోవాలి, పెట్టిన తిండి తినాలి, న్యూస్ పేపర్లు లేవు, సమాచారం లేదు, పంచాయతీలు లేవు, చట్టసభలు లేవు. ఎంతమంది పోలీసుల చిత్రహింసలకు తాళలేక చచ్చిపోయారో ఆ లెక్కలు కూడా లేవు. ఇలా దేశం మొత్తం 1,00,000 మందిని ఎటువంటి కారణం లేకుండా 2 ఏళ్ల పైన జైల్లో పడేసినటువంటి దరిద్రం ఆ నియంత ఇందిరాగాంధీది. బ్రిటిషర్లు 20 ఏళ్లలో చేసినటువంటి అకృత్యాలు సొంత ప్రజలపైన 2 ఏళ్లలో చేసింది ఇందిరాగాంధీ. ఇదంతా ఎందుకు చేసింది ఆ నియంత? సింపుల్ రీజన్, ఆమె ఎన్నిక చెల్లదు అని కోర్టు తీర్పు చెప్పినందుకు. 6 ఏళ్లు అనర్హత వేసినందుకు ఆమె పైన. ఇది 49 ఏళ్ల క్రితం ఈ దేశ ప్రజలపైన కాంగ్రెస్ ప్రభుత్వం సాగించినటువంటి దమనకాండ. ఆ పార్టీ నాయకురాలు, ఈ దేశ తొలి ప్రధాని నెహ్రూ గారాల పట్టి, అప్పటి ప్రధాని, ఆ తర్వాత మన దేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ తల్లి, ఇప్పుడు దేశ ప్రధాని పీఠం పైన కూర్చోవాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ భారత ప్రజలపైన కసిగా ఝుళిపించినటువంటి ఎమర్జెన్సీ అనే కర్కశ కొరడా యావత్ దేశాన్ని ఆమె బందీకానాలో తోసింది. కేవలం తన పదవిని కాపాడుకోవడం కోసం తన స్వంత ప్రజలను దారుణాతి దారుణంగా హింసించింది. అంతేకాదు, కాంగ్రెస్ తన పాలనలో మొత్తం 99 సార్లు రాజ్యాంగాన్ని సవరించింది. ప్రజల అభిప్రాయాలతో, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తమ ఇష్టానికి 99 సార్లు రాజ్యాంగ సవరణ చేసినటువంటి ఆ ప్రజాస్వామ్య హంతకులే ఇప్పుడు మనకు ప్రజాస్వామ్య పాఠాలు బోధిస్తున్నారు. చూడండి విచిత్రంగా. వాళ్లే రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయిందంటూ రచకెక్కుతున్నారు. ఈ దారుణాలేవీ తెలియనటువంటి ఇప్పటి తరం జనం గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందన్న చందాన మళ్ళీ పోయి వాళ్ళ ప్రజాకర్షక హామీల ఉచ్చులోనే చిక్కుకుంటున్నారు. మన కర్ణాటక, తెలంగాణలే దానికి సాక్ష్యం. ఎమర్జెన్సీ విషాద గాథ ఆంధ్రదేశంలోని ఇంటింటికి చేరాలి, గుండెని తట్టి లేపాలి. అమాయక జనం ఇక ఎప్పటికీ ఆ కాంగ్రెస్ కబంధ హస్తాలలో చిక్కుకోకుండా ఉండేలాగా వాళ్ళని మనమందరం కూడా చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.